ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకుని నడుస్తారా? మీరే చెప్పండి కెనీ. ఇంట్లో నేనున్నాను గనక ఓకే, లేకపోతే మాకంటూ ఈ లోకంలో ఎవరున్నారు? Things bright and beautiful, all creatures great and small, all things bright and wonderful, the Lord God made them all. Relieve sorrow of her pain and return her. మనం అనాథలం కావు నాన్న. Amen. This way. Sarah. See you back at church. Get in. Thank you. Kenny, please take care of Sarah. God bless you, my child. Bye-bye. Cheers. Cheers. ఒక తమిళ భారతీయుడికి ఆంగ్ల వనితకి పుట్టిన సారా అని పిలువబడే మిస్ సారికా వినాయకం గారు మిస్ లండన్ అన్న బిరుదు పొందిన తొలి భారతీయ మహిళ. అంతేకాదు ప్రపంచంలో ఉన్న భారతీయులను గర్వపడేలా చేశారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఈ మూడింటిని కెనీ, సాధనాలుగా మలుచుకుని ప్రపంచ మహిళా లోకానికి పట్టుదల నిలిచారు. Kenny, where are you going? Sarah told me that you're coming. Function is that way. Come with me. అలాగే త్వరలో జరగబోయే మిస్ ఇంగ్లాండ్ పోటీలో కూడా గెలుపొందాలని ఆశిస్తూ మన లండన్ తెలుగు సమాఖ్య అభినందనలు తెలియజేస్తోంది. ఇప్పుడు మన ముందుకొచ్చి మిస్ సారికా వినాయకం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను బ్రిటన్లోనే పుట్టిన ఓ భారతీయురాలిగా పెంచినందుకు నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. వారే నాకు భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని నేర్పారు. శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇలా ప్రపంచం మొత్తం భారతీయులు వ్యాపించి ఉన్న మనల్ని కలుపుతోంది మాతృభాష. కొద్ది రోజులు జరగబోయే మిస్ ఇంగ్లాండ్ కాంపిటీషన్ లో గెలిచేది మీరే అని అందరూ అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అలా అనుకునే వారికి నా థ్యాంక్స్. మీరు మిస్ ఇంగ్లాండ్ అయితే మీ దృష్టి దేని మీద ఉంటుంది? సామాజిక సేవ మీద, లేక మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోస్ అని మారుతారా? నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపు లేకపోవటమే. అలా చూపు కోల్పోయినటువంటి ఒకరి జీవితంలో వెలుగునవ్వాలని ఆశపడుతున్నాను. అదెవరో తెలుసుకోవచ్చా? వారి పేరు కెనీ. వారిక్కడే మీ మధ్యనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ కెనీ. కెనీ, 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 ప్లీజ్ ప్లీజ్ జస్ట్ లిసన్. మీ మీద సానుభూతితో ఆ మాట నేను అనలేదు. నేను నిజంగానే మిమ్మల్ని. Hey, you listen. I want you out of this competition. Get your hands off me. My girlfriend is gonna win. You lose. I said get your hands off me. Where did you get this attitude? Is it because you're beautiful or because you're a boyfriend? Talk to me. Don't touch him. Oh, if I touch him, what? Of course Get I will. angry? Hey, What? Kenny, What you ఇక్కడ can నుంచి do? వెళ్ళిపోండి. Hey, He's come blind. on, man. He's blind. You get that? Why don't you leave him? You see now. Kenny, You see now. వెళ్ళిపోండి. Blood, you're gonna Please see what's gonna go happen to away. you. Rip him off. Kenny, go. వెళ్ళిపో. Now what you do? అర్థమైంది సార్, అర్థమైంది. వెళ్ళు, అక్కడ డాక్టర్ వినాయకం ఒక రిపోర్ట్ ఇస్తారు. అన్ని అంచులు ఒకే విధంగా ఉన్నాయి. ఒకడే చేసి ఉండాలి. ఎవరతను, ఎందుకోసం, ఆ డెత్ టచ్ What is the చాలా motive? విలువైనవాడు.
ఇది హత్య I'm ఆత్మహత్య target. కనిపెట్టలేనంత తెలివిగా హత్య చేస్తున్నాడు. ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపడం. सर यहाँ पे कोई नहीं। इमरान नहीं, शिव कुमार, इंडियन पुलिस सर्विस। రండి రవిచంద్ర గారు, మన దేశ గౌరవాన్ని కాపాడారు. ఈ ఆపరేషన్ నైట్రో సంబంధించినంత వరకు శివకుమార్ గారి ధైర్యం, తెలివితేటలే మన దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. 2 సంవత్సరాలు తీవ్రవాదులతో కష్టపడి ఒంటరిగా పోరాడి ప్రజలు ప్రభుత్వం మీద ఇచ్చిన నమ్మకాన్ని కాపాడారు. బెస్ట్ ఆఫ్ లక్. వెల్కమ్ బ్యాక్ సార్. ఇండియన్ పాలిటిక్స్. हे, వెల్కమ్ బ్యాక్ సార్. గుడ్ షో సార్. साहब आपके लिए कुरियर Yes. आया है। ఏదో ఇన్విటేషన్ లాగా ఉంది. ఊళ్ళోకి వచ్చాను కదా, తాళి కడుతున్నారా, చెవులు కుడుతున్నారా అని పిలుస్తూనే ఉంటారు. చెవులు కొట్టడానికి కాదు, తాళి కట్టడానికే. తాళి కట్టడానికా? ఎప్పుడు? 2 రోజుల్లో. ఎవరికి? శివకుమార్, శివకుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తికి. అట్టంటూ లేదయా. ఆ మేనల్ని పిలిస్తే నువ్వు చేస్తావేంది? అల్లుడు 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 ఆగలుడు, నీకోసమే వచ్చాను అల్లుడు. ఎవరు అల్లుడు? ఏంటిది కొత్తగా? చిన్నప్పటి నుంచి అల్లుడు అనే పిలుస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా. పెళ్ళని ఎవరు చెప్పారు? అక్కే చెప్పింది. తమ్ముడు శివ వస్తున్నాడు తీసుకురమ్మని. నా మేనల్లుడిని కారులో ఊరేగిస్తూ తీసుకుపోదాం నేను వస్తే నువ్వేమో నన్ను చూడకుండా చక్కచక్క వెళ్ళిపోతున్నావు అల్లుడు. ఈ పెళ్లి జరగదు. అల్లుడు అల్లు ఏయ్ కారు తీవయ్యా. అల్లుడు అల్లుడు నడిచిపోతే 30 గంట పడుతుంది. అదే కారులో అయితే చిటికలో ఇంటికి వెళ్ళిపోతాం అల్లుడు. ముందు నన్ను అల్లుడని పిలవటం మాని. సరే పోన్లే అల్లుడు, నిన్ను అల్లుడు పిలవను. రాలు కారులో పోదాం. తర్వాత అల్లు కొట్టండి. ఏమే అల్లుడి గారు వచ్చేసారే, త్వరగా రావే. పెళ్లి కొడుకును తీసుకురమ్మంటే ఊరేగింపుతో వస్తున్నాడు చూడు. అమ్మ తమ్ముడంటే మజాకానా? మా స్నానం చేసి రాయా, భోంచేదువు గాని. ఏంటమ్మా ఇదంతా? పెళ్లి పిల్లతో వాళ్ళు వచ్చేస్తారు, తొందరగా కానివ్వండి. ఎవరిని అడిగి చేస్తున్నారు? ఎవరిని అడగాలి? ఏమో ముక్కలు చేయడం ఆపి ఆ కొబ్బరి దొరవండి. నన్ను అడగాలమ్మా. ఏం అడగాలి? ఏముంటే అది కొబ్బరికాయలు అక్కడ పెట్టు. అలాగే ఈ పెళ్లి గురించమ్మా. అదేగా మేము చేస్తుంది. ఎందుకు అడగటం? సుబ్బయ్య, అవి మండపానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ పెడతావేరా? అమ్మా, అది కూడా మండపం దగ్గర నేను మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? మరేంట్రా, ఎప్పుడు చూసినా నువ్వు అప్పుడు ఇప్పుడని దాటేస్తున్నావు. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళో తెలుసా? ఎప్పటి ముచ్చట అప్పుడు జరగాలి. అందుకే మేమే నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, ఆ అమ్మాయి నేను చూడలేదు, నాకు ఆ అమ్మాయి నచ్చిందని ఎవరు అడగలేదు. నాకు ఓరి మీ తాత నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడంట్రా. ఆ తప్పు నేను చేయకూడదని అడుగుతున్నాను. ఇప్పుడేంటి? నువ్వు అమ్మాయిని చూడాలి అంతే కదా? ఇదిగో ఫోటో. అసలు పెళ్ళే వద్దంటుంటే ఫోటో ఒకటి. ఇప్పుడు పెళ్ళెందుకు వద్దంటున్నావు? నన్నెవరు ఎందుకు అర్థం చేసుకోరు? నా ఉద్యోగం రిస్క్ తో కూడింది. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు.
అలాంటప్పుడు ఆమె నీ పెళ్లి ఇదే చేసుకుని కథని నాతో ఇంకా ఎన్నాళ్ళు చెప్తావురా? మీ తాతగారు స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేశారు, మీ నాన్నగారు కార్గిల్ పోర్లో. వాళ్ళకి తెలీదా ఏం జరుగుతుందని? అందుకని పెళ్లి చేసుకోకుండా ఉన్నావా? పిల్లల్ని కనకుండా ఉన్నావా? పిల్లల్ని కండ కోసం పెళ్లి చేసుకోవాలా? అవును, వారసుడు ఉండాలిగా మరి. ఉంటేనే అవసరమైతే దేశానికి ఉపయోగపరచగలం. ఆఖరిసారి అడుగుతున్నాను, పెళ్లికి ముందు పిల్ల ఫోటో చూస్తావా చూడవా? ఏంటక్క ఇక నిలబడే ఉన్నారు? ఆలస్యం అవట్లా? పిల్ల తరఫు వచ్చేస్తున్నారు, త్వరగా. అది వాడితో చెప్పు. పిలవల్లే, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తున్నారు.